హలో, వెల్కమ్ టు బయాలజీ విద్యా ఛానల్. ఈరోజు విద్యార్థి కేంద్రీకృత పద్ధతుల్లో అతి ముఖ్యమైన పద్ధతి అయిన హ్యూరిస్టిక్ మెథడ్ లేదా అన్వేషణ పద్ధతి గురించి తెలుసుకుందాం. ఈ అన్వేషణ పద్ధతి రూపకర్త హెన్రీ ఎడ్వర్డ్ ఆర్మ్స్ట్రాంగ్ అనే ఇతను లండన్ యూకేకి చెందిన కెమిస్ట్రీ ప్రొఫెసర్. దీన్ని సమస్య పరిష్కార పద్ధతి అని పోలియన్ అండ్ డంకర్ అనేవాళ్ళు ప్రపోజ్ చేశారు. ఇక్కడ హ్యూరిస్కో అనేది గ్రీకు పదం. దీని నుంచే వచ్చింది హ్యూరిస్టిక్, అది ఇంగ్లీష్ పదం. దీని అర్థం ఏంటంటే నేను కనుగొన్నాను, ఐ ఫౌండ్ అవుట్, లేదా సెల్ఫ్ డిస్కవర్, స్వీయ ఆవిష్కరణ. అంటే ఇక్కడ ఏంటంటే నేను కనుక్కున్నాను, ఇక్కడ స్టూడెంట్ అన్నమాట. అయితే స్టూడెంటే తను అన్వేషణ పద్ధతిలో ఒక సమస్య నుంచి పరిష్కారం కనుక్కున్నాన్ని హ్యూరిస్టిక్ మెథడ్ అని అంటారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని అన్వేషకులుగా మార్చడం. ప్రతి పద్ధతికి ఉన్నట్టే దీనికి కూడా కొన్ని సూత్రాలు అనేవి ఉన్నాయి. అదేంటే ఒకదాని తర్వాత చూద్దాం. ఫస్ట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లెర్నింగ్ బై డూయింగ్, అంటే చేయడం ద్వారా నేర్చుకోవడం. విద్యార్థి తానుకు తానే చేస్తూ నేర్చుకుంటాడు, ఇది లెర్నింగ్ బై డూయింగ్. ఓకేనా. తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రీడమ్, స్వేచ్ఛాయుత వాతావరణం. విద్యార్థికి ఈ పద్ధతిలో స్వేచ్ఛ అనేది ఉంటుంది, ఆ వాతావరణాన్ని ఉపాధ్యాయుడు కల్పిస్తాడనమాట. అందుకే స్వేచ్ఛాయుత వాతావరణంలో అతను స్వేచ్ఛగా చక్కగా తను అన్వేషించి కొత్త విషయాలని తెలుసుకుంటాడనమాట. తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అంటే తన పూర్వ అనుభవాలు కూడాను తను అక్కడ జోడించి అక్కడ అప్లై చేసి విషయాన్ని అనేది తెలుసుకుంటాడనమాట. ప్రిన్సిపల్ ఆఫ్ పర్పస్ఫుల్నెస్, అంటే మనం పద్ధతి ఉపయోగించిన దానికి ఒక ప్రయోజనం అంటూ ఉండాలి, ఆ ప్రయోజనం అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. అదే ప్రిన్సిపల్ ఆఫ్ పర్పస్ఫుల్నెస్. తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ లాజికల్ థింకింగ్, తార్కిక ఆలోచన, అంటే తార్కికంగా ఆలోచన, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరగలేదు, ఎలాగేందుకు జరిగింది, అలా తార్కిక ఆలోచన అనేది ఈ పద్ధతి వల్ల విద్యార్థికి కలుగుతుంది. ప్రిన్సిపల్ ఆఫ్ ప్లేవే, అంటే స్ట్రెస్ ఫ్రీగా అతనికి భారం గట్ట లేకుండా చక్కగా ఆడుతూ పాడుతూ ఈ పద్ధతిని చేయగలడనమాట. అంతేకాకుండా నోన్ టు అన్నోన్, తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకి, అలాగే కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, మూర్తత్వం నుంచి అమూర్తం వరకు తెలుసుకోగలడనమాట. ఇక అన్వేషణ పద్ధతులు ఉపాధ్యాయుడు ఓన్లీ మార్గదర్శిగా ఉంటాడనమాట, ఓన్లీ గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. ప్రత్యక్ష బోధన చేయకుండా విద్యార్థికి అంశంపై శోధించడానికి, అన్వేషించడానికి అవసరమైన బోధనా సామగ్రి పరిస్థితులు కల్పించడానికి, ఆలోచనలు రేకించి ప్రశ్నలు వేయడానికి ఉపాధ్యాయుడు అక్కడ పనిచేస్తూ ఉంటాడు. ఓకేనా. అయితే ఇక్కడ ప్రత్యక్ష బోధన జరగదు. ఒక అంశం ఇచ్చి అతని ఏ విధంగా అయితే పరిష్కారం కనుగోగలడో అవన్నీ పరిస్థితులు అనేవి ఉపాధ్యాయుడు కనిపిస్తాడనమాట, ఓన్లీ గైడెన్స్ చేస్తూ ఉంటాడు. ఈ అన్వేషణ అనేది రెండు రకాలు. శుద్ధ అన్వేషణ, ఉపాధ్యాయ ప్రమేయం అనేది చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది, ఇది స్లో లెర్నర్స్ కి ఉపయోగపడుతుంది. అలాగే నిర్దేశక అన్వేషణ, ఉపాధ్యాయ ప్రమేయం ఎక్కువ స్థాయిలో ఉంటుంది, అది ప్రతిభావంతులకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. దీంట్లో ఉన్న సోపానాలు ఏంటి మనం చూద్దాం, ఒకటి తర్వాత చూద్దాం. మొదటిది ఏమంటే బోధించాల్సిన అంశాలను సమస్యల రూపంలో మార్చాలి. ఉపాధ్యాయుడు బోధించాల్సిన అంశాలను సమస్య రూపంలో మొదటగా మార్చుతాడు. తర్వాత సూచన పత్రాలను తయారు చేయటం, అంటే ఏంటి ఎలా చేయాలనేది ముందుగా తయారు చేస్తాడనమాట. ఈ సూచన ఆధారంగా ప్రయోగాలు అనేది విద్యార్థి చేస్తాడనమాట. ఈ ప్రయోగ ఫలితాలను వెంటనే వీళ్ళు ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ ఉండాలి. నేర్చుకున్న అంశాలను నూతన సందర్భాల్లో వినియోగించాలి. ఇవి ఈ పద్ధతిలో ఉన్న సోపానాలు. తర్వాత ఈ పద్ధతి యొక్క ప్రయోజనాలు ఏంటి? విద్యార్థి తనకు తానే చేస్తున్నాడు కాబట్టి క్రియాత్మకంగా సృజనాత్మకంగా ఉంటాడు. ఓకేనా. నూతన ఆలోచనలు, అన్వేషణ వైఖరి అనేది పెంచుకుంటాడు, అంటే యాక్టివ్ గా ఉంటాడు, చాలా తను సృజనాత్మకంగా ఉంటాడు, కొత్త కొత్త ఆలోచనలు, అన్వేషణ వైఖరి అనేది పెరుగుతుంది అనమాట. ప్రయోజనం వచ్చేసి విద్యార్థి స్తబ్దుగా ఉండడు, అంటే మనం ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో చూసాం, ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస డెమాన్స్ట్రేషన్ పద్ధతి చూసాం కదా, అక్కడ ఉపాధ్యాయుడే యాక్టివ్గా ఉంటాడు, విద్యార్థి అనేది స్తబ్దుగా ఉంటాడు. కానీ ఇక్కడ అలా ఉండదు అనమాట, ఎందుకంటే విద్యార్థి స్వయంగా చేస్తాడు కూడా యాక్టివ్గా ఉంటాడు. స్వయంగా శోధించడం వల్ల సంతృప్తి కలిగి ఆ సబ్జెక్ట్ మీద ఆసక్తి అనేది పెరుగుతుంది, తనే చేస్తున్నట్టు కాబట్టి చాలా సాటిస్ఫై అయ్యి ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ అనేది పెంచుకుంటాడు అనమాట. ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ఎందుకంటే తనే కనుక్కుంటున్నాడు అని, దానివల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలు కూడా ఆ విధంగా కనుక్కోవడానికి, పరిష్కారం కనుక్కోవడానికి అతను ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. తర్వాత లోపాలు, పరిమితులు వచ్చేసి
ఈ పద్ధతి ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల సిలబస్ సకాలంలో పూర్తి కాదు. సరైన మార్గదర్శకత్వం ఉండాలి. ఉపాధ్యాయుడు మంచి మార్గదర్శి అయి ఉండాలి. లేకపోతే విద్యార్థులు సరిగ్గా సూచనలు ఇవ్వకపోతే దాని యొక్క దాన్ని సమస్య పరిష్కారం అనేది కాదు. దీనివల్ల విద్యార్థి ఇంట్రెస్ట్ అనేది కోల్పోతాడనమాట. అలాగే ప్రాథమిక స్థాయిలో ఉపయోగించలేము, చిన్న పిల్లలకి ఉపయోగపడదు. అలాగే విద్యార్థులు ఎక్కువగా ఉన్న తరగతుల్లో కూడా సాధ్యపడదు. తర్వాత ఎగ్జాంపుల్ వచ్చేసి కిరణజన్య సంయోగ కారకాలు కనుక్కోవడంలో ఉపయోగపడుతుంది అనమాట. అంటే కిరణజన్య సంయోగంలో కారకాలు ఏంటి, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, వాటర్, లైట్ ఇవన్నీ ఎలా ఉపయోగపడుతుంది అనేది కనుక్కోవడానికి ఈ పద్ధతి అనేది ఉపయోగపడుతుంది.